హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. హెల్దీ గట్ ఇస్ అ సైన్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్. కాకపోతే అక్కడ ఇష్యూస్ అన్నీ ఫస్ట్ గట్ దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. బట్ ఈ మధ్య ఎక్కువగా గట్ ఇష్యూస్, గట్ అవేర్నెస్ అని అంటున్నారు. గట్ అండ్ బ్రెయిన్ యాక్సిస్ అని ఇలా చాలా చాలా వింటూ ఉన్నాము. బట్ అసలుకి గట్ అంటే ఏంటి? లెట్స్ డిస్కస్. అండ్ గట్ హెల్దీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అవన్నీ కూడా మాట్లాడదాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు హెల్త్ అండ్ వెల్నెస్ సర్టిఫైడ్ కోచ్, అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్ పంజా రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ మా లుంబిని. సో గట్ హెల్త్ బాగుండాలి అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయకూడదు మాట్లాడడం, తర్వాత ఏం చేయాలి మాట్లాడదాం. గట్ హెల్త్ అని అందరం మాట్లాడుకుంటున్నాము. బట్ ఎస్, గట్ హెల్త్ ప్లేస్ అ కీ రోల్ మన లైఫ్లో. ఇప్పుడు అందరు చెప్తున్నారు గట్ హెల్త్ బాగుండాలి. నేను కూడా నమ్ముతాను. ఎస్, చాలా ఇంపార్టెంట్ గట్ హెల్త్. సో చాలామందికి అర్థం కానిది ఏంటంటే గట్ హెల్త్ అంటే ఏంటి ఫస్ట్ థింగ్, యాజ్ యూ సెడ్. ఓకే, సో గట్ హెల్త్ ఈజ్ లైక్ మన స్టమక్ ఏదైతే ఉంటుందో అక్కడ మన పెద్ద పేగు, చిన్న పేగు, యానస్, రెక్టమ్, ఇవన్నీ ఈజ్ యువర్ గట్. ఓకే, దిస్ ఎంటైర్ థింగ్ ఫార్మ్స్ యువర్ గట్. సో ఇక్కడ ఏమేమి అవుతాయి, ఇక్కడ నీకు డైజెషన్ అవుతూ ఉంటుంది, యాసిడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, నీ డైజెషన్స్, ట్రిలియన్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా కూడా ఇక్కడే ఉంటుంది, ఇదే ప్లేస్లో ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే మన తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ గట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాసెస్ చేయడము, డైజెస్ట్ చేయడము, అన్వాంటెడ్ని బయటకు పంపించేయడము, వాంటెడ్ని రీటైన్ చేయడము, అబ్జార్బ్ చేయడం అంతా మనకి ఈ గట్లోనే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇది ఎప్పుడు హెల్తీగా ఉంటుంది అంటే ఈ గట్కి కావాల్సిన హైడ్రేషను, కావాల్సిన ఫైబర్, కావాల్సిన మినరల్స్, విటమిన్స్, ఇవన్నీ మనం పంపిస్తేనే దానికి కావాల్సింది అది అబ్జార్బ్ చేసుకుని మిగతా అన్వాంటెడ్ అంతా బయటకు పంపించేస్తూ ఉంటుంది, రైట్. సో కాబట్టి గట్ని హెల్దీగా ఉంచుకోవడం. సో 70% ఆఫ్ అవర్ ఇమ్యూన్ ఈజ్ లింక్డ్ టు అవర్ గట్. ఓకే, ఇమ్యూనిటీ బాగాలేదు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తున్నాయి, మనకి హెల్త్ స్పాయిల్ అయిపోతుందంటే మన 70% ఇక్కడే కూర్చుంటుంది, మన గట్ దగ్గరే ఉంది కదా. సో ఆ గట్ని ఆ ఇమ్యూనిటీ అక్కడ ఉంది. ఈవెన్ ఆర్ మూడ్ ఆల్సో, మన బ్రెయిన్ ఆల్సో, కొంతమంది మూడీ అయిపోతూ ఉంటారు, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, ఇవంతా ఇఫ్ యువర్ గట్ హెల్త్ ఈజ్ నాట్ సపోర్టింగ్ యూ, ఇవన్నీ మనకి ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, సో హౌ టు కీప్ ఇట్ హెల్దీ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో హెల్దీగా ఎట్లా ఉంచుకోవడం అంటే చాలామంది డీటాక్సెస్ చేయమంటారు, లేదంటే సరిగ్గా తినమంటారు. ఫైబర్ రిచ్ ఫుడ్, ఎస్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం. ఓకే, సో యువర్ గట్ లైనింగ్ ఏదైతే ఉంటుందో ఒక ఏజ్ వచ్చిన తర్వాత హార్ట్ స్టూల్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా మందిలో చూస్తాం మనం, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్. సో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు, హార్ట్ స్టూల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఏమేమి తింటారో మీ డేలో, వామ్ ఫుడ్ తింటున్నారా, చల్లటి పదార్థాలు తాగుతున్నారా, చల్లటి నీళ్ళు తాగుతున్నారా, చల్లటి మజ్జిగ, చల్లటి నీళ్ళు, చల్లటి కూల్ డ్రింక్స్, చల్లటి ఆల్కహాల్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తాగితే డెఫినెట్గా మీ గట్ లైనింగ్ ఏదైతే ఉంటుందో డ్రై అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా మనము దాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడము, డ్రై అవ్వకుండా ఉంచుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్లో ఏమేమి చేయాలి, మీరు ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్ తినడము, ఘీ ఎక్కువగా మన ఆహారంలో యాడ్ చేసుకోవడము. చాలా మందికి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి, ఎస్పెషలీ అబౌవ్ 45-50. వాళ్ళు చేయాల్సిన ఒక పని, ఆవు నెయ్యిని ఒక గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని నైట్ టైం పడుకునే ముందు లేక మార్నింగ్ లేచిన తర్వాత ఈ 2 times అది కొంచెం అలవాటు చేసుకుంటే అది కొంచెం హెల్ప్ చేస్తుంది మీకు. ఓకే, ఇట్లా ఇవన్నీ చేసుకోవడము. గుడ్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు తినే ఆహారంలో ఎవరికైతే కాన్స్టిపేషన్ ఇష్యూస్ అట్లా ఉన్నప్పుడు పచ్చి కూరగాయలు తినేస్తూ ఉంటారు. పచ్చి కూరగాయలు ఇంకా హెల్ప్ చేయదు, ఇంకా వర్స్ చేస్తుంది మన గట్ని. కాబట్టి బాయిల్డ్ ఈజ్ సజెస్టెడ్ అనమాట. బాయిల్డ్ ఆర్ స్టీమ్డ్ అయితేనే కొంచెం, స్టీమ్ అండ్ బాయిల్డ్ ఎప్పుడు పనిచేస్తాం. బట్ నా ఆల్వేస్ సజెషన్, ఎటువంటి బాడీ తత్వం ఉన్నోళ్ళైనా కానీ ఫస్ట్ స్టీమ్ ఆర్ బాయిల్డ్ వెజిటేబుల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ అవర్ హెల్త్, రైట్. సో అట్లా చేసుకోవడము. కొంతమంది మరీ డ్రైగా తింటారు, అసలే ఆయిల్ తినము, మాకు వద్దు, ఆయిల్ తింటే లావ్ అయిపోతాం. దేర్ షుడ్ బి సమ్ ఆయిల్ విచ్ షుడ్ గో ఇన్ టు యువర్ బాడీ, లేకపోతే కంప్లీట్గా డ్రైనెస్ వచ్చేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, యువర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హ్యావింగ్ యువర్ బటర్ మిల్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా
మనకి గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఈటింగ్, వాట్ టైమ్ ఆర్ యూ ఈటింగ్ యువర్ ఫుడ్, మనం ఆన్ గట్ హెల్త్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. కాకపోతే స్పెసిఫిక్గా ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ పీపుల్ హూ ఆర్ అండర్గోయింగ్ సమ్ ట్రీట్మెంట్స్, వాళ్ళ క్యాన్సర్ అనుకోవచ్చు, ఎనీ అదర్ సర్జరీస్ అయినాయి, క్యాన్సరు లేకపోతే సమ్ అదర్ ఇష్యూస్ ఉన్నప్పుడు టూ మచ్ ఆఫ్ మెడికేషన్ మీద ఉంటారు. మెడికేషన్ ఫర్దర్ లీడ్స్ టు కాన్స్టిపేషన్. ఓకే. అట్లా ఉన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం ఎక్కువ తినడం నేర్చుకోండి. కొంతమంది ఫుడ్ తగ్గించేస్తుంటారు. మీరు ఫుడ్ తగ్గించినప్పుడు కూడా మీకు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో మీరు ఎవరైతే ఫుడ్ వెయిట్ లాస్ ప్రాసెస్లో ఫుడ్ తగ్గించేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ అండర్స్టాండ్, మీరు ఆ ఫుడ్ తగ్గించిన తర్వాత ఇంకా కొంతమందికి వర్స్ట్ అయిపోతుంది గట్ హెల్త్. కాబట్టి ఏదేది తింటే మనకి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అన్నది చూసుకోండి. అండ్ వన్ థింగ్ ఈజ్ మై సజెషన్, చిన్నపిల్లలకి వాళ్ళ జంక్ ఫుడ్ తినడం ఆపరు. ఎప్పుడైనా కానీ తింటానే ఉంటారు వాళ్ళు ఎంత చేసినా. అండ్ ఈ మధ్య వచ్చే రకరకాల చిప్స్ హెల్దీ అంటారు, అవంటారు ఇవంటారు. అట్లీస్ట్ వీక్లో 3 సార్లు వాళ్ళకి, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ, డూ అ నైస్ డీటాక్స్. ఓకే, డీటాక్స్ మీరు ఎట్లా ఏమేమి డీటాక్స్ చేసుకుంటారు, ధనియాలు, జీలకర్ర, వామ్, సోంపు ఇవన్నీ మరగబెట్టి ఒక మంచి ఫుల్ గుడ్ గ్లాస్ ఆఫ్ జ్యూస్, కొంచెం వేడివేడిగా ఈ కషాయం లాంటిది చేసుకొని తాగడము. ఎస్పెషల్లీ మనం బయటికి వెళ్ళి హాలిడేస్కి వెళ్ళి వచ్చినా కానీ, ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళి వచ్చినా కానీ, పిల్లలు బయట ఎక్కడన్నా ఇంకా గొడవ చేసేస్తారు. అది ఇది తిన్న తర్వాత కూడా నెక్స్ట్ డే ఇమీడియట్గా చేయాల్సింది మీరు డీటాక్స్ యువర్ గట్. ఓకే, గట్ డీటాక్స్ రెసిపీస్ చాలా చాలా మనకి నెట్లో దొరికేస్తాయి. బట్ వన్ బెస్ట్ సజెషన్ ఇస్ ధనియాలు, జీలకర్ర, వాము ఇవి మరగబెట్టి తాగడము. చక్కటి ఇంట్లో అందరు తాగితే కనుక ఎవ్రీ డే ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ దట్ మ్యాటర్. రైట్. సో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ పోవాలి అన్నా, మొత్తం బాడీ అంతా హెల్తీగా ఉండాలి అన్నా, ఇట్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ గట్. If your gut is bad, your skin also gets worst, your hair loss ఉంటుంది, స్కిన్ వర్స్ట్ అయిపోతూ ఉంటుంది, బ్రిటిల్ నెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్ లింక్ టు ద హోల్ బాడీ. ఓకే. సో ఫోకస్ ఆన్ దాట్. రైట్. సో చిన్న సిమ్టమ్స్ కనిపించినా వీ హ్యావ్ టు మళ్ళీ గెట్ బ్యాక్ టు దట్ గట్ని క్లీన్ చేసుకోవడం. రైట్ మ్యామ్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.